హాయ్. హలో ఎవ్రీవన్. ఈరోజు మరొక మంచి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా మన పిల్లలకి బర్త్‌డే సందర్భాలు కావచ్చు, లేకుంటే మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు. ఇంకా వేరే సందర్భాలలో ఆ సందర్భాన్ని అనుసరించేసి వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెసెస్ కావచ్చు, బర్త్‌డే కేక్ కావచ్చు, అవన్నీ కూడా మనం అరేంజ్‌మెంట్ చేస్తూ ఉంటాం. తర్వాత ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, పిక్నిక్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా మనం కొనిస్తూ ఉంటాం. సో, ఇది ప్రతి కుటుంబంలో జరిగేటువంటి సాధారణమైనటువంటి ప్రక్రియ. తల్లిదండ్రులుగా పిల్లలంటే మనకు ఎంతో ప్రేమ ఉంటుంది. సో, ఈ విషయంలో ఒకసారి మనం క్షుణ్ణంగా ఆలోచించినట్టయితే పిల్లలు ఒకరి మీద ఒకరు కాంప్లైంట్ చేస్తూ ఉంటారు. అన్నయ్యకు చాలా బర్త్‌డేకి మంచి బట్టలు ఎక్కువ ఖర్చు పెట్టి కొనిచ్చారు. చెల్లెకు బాగా ఇచ్చారని ఒకరి మీద ఒకరు చేస్తూ ఉంటారు. మరొక మంచి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం పిల్లలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైనా కూడా మన జేబు నుంచి ఖర్చు చేస్తూ ఉంటాం. అయితే దీనికి ఒక సిస్టమాటిక్ విధానం రూపకల్పన గనుక చేసినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అది ఏ విధంగానో మనం ఇప్పుడు చూద్దాం. సో, బ్యాంకులలో కిడ్డీ బ్యాంక్ లేకుంటే చిల్డ్రన్స్ సేవింగ్ అకౌంట్ అనేది ఉంటుంది. అందులో గనక ఇదంతా నేనెందుకు చెప్పబోతున్నానంటే, ఒక సేవింగ్ హ్యాబిట్ అనేది మన పిల్లల్లో నేర్పించగలిగితే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో, బ్యాంకులో గానీ, కిడ్డీ బ్యాంక్ కావచ్చు, లేకుంటే చిల్డ్రన్స్ అకౌంట్ అనేది ఒకటి మనం ఓపెన్ చేసి గార్డియన్‌గా మనం ఉంటాము. సో, అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్‌లో మనం జమ చేస్తూ ఉంటాం. జనరల్‌గా పిల్లలకి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, బ్రదర్సు, సిస్టర్సు, మామయ్యలు వాళ్ళు వచ్చినప్పుడు గానీ, ఏదైనా సందర్భం ఉన్నప్పుడు డబ్బులు గూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళేం చేస్తూ ఉంటారంటే సరదాగా కుర్కురే ప్యాకెట్లు, బింగోను, బిస్కెట్లు అవి ఇవి టప్పని 100 గానీ, 500 గానీ, 300 గానీ కంప్లీట్ చేసేసొస్తారు. ఈ బ్యాంకు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ పిల్లలకు వచ్చినటువంటి అమౌంట్ పిల్లల్ని కొనుక్కోవద్దని నేను అనట్లేదు. వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కోనివ్వండి. ఒక సేవింగ్ హ్యాబిట్ అందులో నుంచి కొంత అమౌంట్ తాతయ్య కావచ్చు, నానమ్మ, అమ్మమ్మలు ఇచ్చినటువంటి అమౌంటు, మనము ప్రేమ కొద్దీ ఇచ్చేటువంటి అమౌంట్ కావచ్చు, అదంతా కూడా అకౌంట్‌లో జమ చేస్తూ వెళ్ళాలి. ఇందులో ఒకటి నియమం ఏంటంటే, ఆ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసి మనం వేస్ట్ చేయకూడదు. ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే మనం తీసి ఆ పిల్లలకు మాత్రమే ఉపయోగించాలి. దీనివలన ఏమవుతుందంటే పిల్లలకి, ఓహో! నా పేరు మీద ఒక అకౌంట్ ఉంది. నా పేరు మీద ఇంత డబ్బులు జమ అవుతున్నవి. అది అకౌంట్ జమ చేసినప్పుడు వాళ్ళ ముందే అకౌంట్‌లో జమ చేయండి. నీకు ఇంత అమౌంట్ జమ అవుతుంది అనేది చూయించినప్పుడు వాళ్ళు, సో, నాకు అమౌంట్ ఇట్లా పెరుగుతుందా? ఈ విధంగా నేను జమ చేసుకోవచ్చు అనేటువంటి హ్యాబిట్ ఏర్పడుతుంది. ఆ అకౌంట్ నుంచే తీసి వాళ్ళ నెక్స్ట్ బర్త్‌డేకి కావాల్సినటువంటి ఖర్చంతా కూడా ఆ అకౌంట్ నుంచే తీసి ఖర్చు చేయండి. పిల్లలకు ఒక మంచి భావన కలుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ బర్త్‌డేకి నేను ఇంకా ఎక్కువ సేవింగ్ చేసుకోవాలి అనేటువంటి భావన పెరిగితే, ఈ విధంగా ఒక 10థ్ క్లాస్ వరకి వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఏదో చిన్న కంపాస్ బాక్స్ కావచ్చు, లేకుంటే ఏమైనా షూస్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ అకౌంట్ నుంచే వాడుతూ పిల్లలకు చూయించండి. వాళ్ళలో ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. ఓహో! ఈ విధంగా జమ చేయడం వల్ల నా అవసరాలన్నీ తీరుతున్నవి, డబ్బులనేటువంటివి పెరుగుతున్నవి అనేటువంటి ఆలోచన వచ్చి ఎవరైనా పెద్దవాళ్ళు డబ్బులిచ్చినప్పుడు వాటిని మొత్తం ఖర్చు చేయకుండా కొద్ది మాత్రమే వాడుకొని మిగతా అంతా కూడా పేరెంట్స్‌కి ఇస్తూ, అమ్మ అది నా అకౌంట్‌లో జమ చేయండి, నాన్న నా అకౌంట్‌లో జమ చేయండి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ విధంగా 10థ్ క్లాస్ వరకు అంటే ఒక 15 సంవత్సరాల వరకు మనం ఈ క్రమశిక్షణ గనక అలవాటు చేసినట్టయితే పిల్లలు ఆటోమేటిక్‌గా ఇంటర్మీడియేట్ అయినా, డిగ్రీ అయినా కూడా వాళ్ళకొక సేవింగ్ హ్యాబిట్ అనేది ఏర్పడి ప్రతీది కూడా ఒక సిస్టమాటిక్‌గా జీవితంలో ఒక క్రమ పద్ధతిలో జీవించాలి. ఖర్చులు ఈ విధంగా వస్తవి అనేటువంటి ఆలోచన వచ్చి దానికి అనుగుణంగా వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ అవుతుంది.
వాళ్ళు తర్వాత 10th క్లాస్ తర్వాత ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఈ హ్యాబిట్ అనేది చిన్నతనంలోనే వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి పెరిగిన తర్వాత కూడా వాళ్ళు అదే క్రమశిక్షణని పాటిస్తూ మంచి ప్రయోజకులుగా తయారవుతారు. అదే పిల్లలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా చేరదీసి తల్లిదండ్రుల బాగోగులు కూడా వాళ్ళు చక్కగా చూసుకుంటారు. మంచి పౌరులవుతారు. సాటి జనుల పట్ల ప్రేమ చూపిస్తారు. ఒక మంచి పౌరులుగా కావడమే చాలా ఇంపార్టెంట్ అది. ఇది మనం పిల్లల్లో ఆ డిసిప్లిన్ అనేది మనం ఆ మొక్కను నాటినట్టయితే వాళ్ళ మెదళ్ళల్లో నిక్షిప్తమై అది ఒక చిన్న మొక్కగా తయారై ఫ్యూచర్‌లో ఒక మహావృక్షంగా మారి వారు ఎంతైనా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్‌ని ఈజీగా సేవింగ్ చేసి సాధించగలరు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వాళ్ళ జీవితంలో మనం గమనించవచ్చు. వచ్చినటువంటి డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలి? ఏమేమి ఖర్చులొస్తున్నవి? ఎంతవరకు ఖర్చు చేయాలి? ఎంతవరకు సరదాగా గడపాలి? అనేటువంటి విభజన అనేది వాళ్ళ మనసులలో ఇమిడిపోతుంది కాబట్టి ఒక మంచి పౌరులుగా అవుతారు. కాబట్టి మంచి పౌరుగా కావడమే కదా మనకు కావాల్సింది. మంచి పౌరులుగా తయారైనంటే అది దేశానికి శుభ సంకేతం. ఈ హ్యాబిట్ గనుక ఉన్నట్టయితే చెడు వ్యసనాలకు గానీ, చెడు ఆలోచనలు గానీ వాళ్ళ మైండ్‌లలో ఉండవు. మంచి ఆలోచనలు, మంచి సానుకూల దృక్పథం, మంచి పాజిటివ్ అట్మాస్ఫియరు, పెద్దలను గౌరవించేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా వాళ్ళు పెంపొందించుకుంటే ఒక మంచి సమాజం అనేది నిర్మించబడుతుంది. కాబట్టి పేరెంట్స్ ఈ చిన్న సేవింగ్ హ్యాబిట్‌ని పిల్లల్లో గనుక మనం దగ్గరుండి వాళ్ళకు ప్రతి రూపాయి కూడా ఖర్చు లెక్కలన్నీ కూడా వాళ్ళకు చిన్నప్పుడే గనుక నేర్పించినట్టయితే అద్భుతమైనటువంటి మంచి రిజల్ట్స్, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులు తయారై ఈ సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి. ఈ చక్కని సేవింగ్ హ్యాబిట్‌ని పిల్లల్లో పెంపొందించి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందండి. థ్యాంక్ యూ.